ప్రభుత్వ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేశానన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కరీంనగర్ని అభివృద్ధి చేశానన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా 41 డివిజన్లోని శతవాహన అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర మంత్రి ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి ఈ 2 ఏళ్ల కాలంలో పైసా అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా అభివృద్ధి చేయని బండి సంజయ్ కి మేయర్ పీఠం ఇస్తే ఏం అభివృద్ధి చేస్తారో వారికే తెలియాలన్నారు. ఇప్పటికీ ఆలయ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరం అన్నారు. అప్పుడు తెచ్చిన నిధులు ఇంకా మిగిలి ఉన్నాయి. కనీసం వాటితోనైనా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు 41 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తోట సుగుణ, రాములు, కాలనీవాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంత అద్భుతంగా కేబుల్ చేసినా రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే ఒక 3-4 ఉద్యోగాలు వస్తాయి. రిక్రియేషన్ చేద్దామంటే నేను వేసే కేబుల్ బ్రిడ్జ్ ఆపేసిండ్రు, దానికి లైట్లు బంద్ చేసిండ్రు, అది కంప్లీట్ చేయలేదు. 2.5 సంవత్సరాలలో కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ తోటి. బండి సంజయ్ నేను సూటి ఒకటే ప్రశ్న అంతే మీ ద్వారా అడుగుతున్నా. స్టేట్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన 5 సంవత్సరాలే ROB కంప్లీట్ కాలే. అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? మరి లేదు, కెపాసిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. అందుకే నేను విగ్గులను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి మాత్రము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. వస్తుందా? ఎకరం భూమి అంతా ఇచ్చడం లేడు, పైసలు ఇచ్చడం లేడు, అస్తవ్యస్తంగా అయిపోయింది. బీజేపీ జీవితంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది. కరీంనగర్ నిజామాబాద్ ఎక్కర్లేదు. ఈరోజు మళ్ళీ నాకు తెలిసి అయితే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పెండింగ్ పనులన్నీ మళ్ళీ చేస్తా. 2.5 సంవత్సరాలు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. కాబట్టి సోదరులారు ఒకసారి ఆలోచించుకోరు. ఈరోజు మళ్ళీ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇస్తాడు. నాకు మున్సిపల్ మేయర్ ఇస్తే నేను ఫుల్ డెవలప్మెంట్ చేస్తాడు. మేయర్ కన్నా చిన్న పోస్టా కేంద్ర మంత్రి? మేయర్ కన్నా పెద్ద పోస్టే కదా. అవి కేంద్రం నుంచి నిధులు చేసుకోవడం ఇక్కడే ఉండదు. బల్జాలు ఏముంటుంది, మన ట్యాక్స్ అప్ ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వస్తేనే నిధులు వస్తాయి. ఈ రోడ్లన్నీ వేసిన కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం నిధులతో వేసిన. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మోసం చేసుకొని మళ్ళీ మోసం అవుతారు. కాబట్టి మోసపోకుండా ఈరోజు కేంద్రం నుంచి రూపాయి రాకున్నప్పుడు ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు కాదు, సరే ఇప్పుడు తేలే, బాధపడదు. ఇంకా 3 సంవత్సరాలు అనేది మనం ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన ఉంది కదా. ఆ 3 సంవత్సరాలు 3 రూపాయలు ఇచ్చిండే మళ్ళీ పొడి అంటాను. లేరు, చేతగా తేలేరు. నేను తెచ్చిన డబ్బులు వాళ్ళు తేలేరు. మీ కళ్ళ ముందు ఒక అద్భుతమైన నగరాన్ని మీ కళ్ళ ముందు ఉంచిన దీనికి అభివృద్ధి కొనసాగాలి, ఆగాది ఎక్కడంగా. ఇంకా అద్భుతంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెద్దామని చెప్పి 10 ఎకరాల భూమి ఇచ్చిన, అది ఆపేసిండ్రు. మరి అది ఎందుకు చేత కాదు? నువ్వు దేశం ధర్మం అంటాం కదా, అదని అదని చెప్తలేవు. డంప్యార్డ్ అక్కడ ఉన్నది. ఇవన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే. 10 సంవత్సరాలని అభివృద్ధి చేసిన, డెఫినెట్గా రేపు మళ్ళీ నేనే అభివృద్ధి చేయాలి తప్పకని వీళ్ళతో చేత కాదు. కాబట్టి మీరు కూడా దయచేసి మా అన్నను డెఫినెట్గా గెలిపారు, మంచోడు. కాబట్టి దయచేసి మంచోడు. ఈరోజు మీరు గెలిపిస్తే 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటా. 100% మళ్ళీ ప్రభుత్వం మీద అయితే కట్టు మళ్ళీ మిగిలిన పనులు ఇవ్వడం ఈయనదారు చేయండి. లేకుంటే కూడా మళ్ళీ ఇదే నా బాధ ఏంటంటే ఇంత మంచి నగరం వెనుకపోతుందా అని బాధ అవుతుంది. మళ్ళీ రివర్స్లో తయారవుతుందా? ఒక్కసారి స్పీడ్గా పోయిన కరీంనగర్ ఆగిపోయింది, రివర్స్ పోవద్దని నా ఆలోచన. కాబట్టి దయచేసి మీరు కారు గుర్తు కోటేసి గెలిపారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.